హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం 10th క్లాస్ ఇంగ్లీష్ లెసన్స్ అన్నిటిని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు సెకండ్ లెసన్ నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో నెల్సన్ మండేలా అనేటువంటి వ్యక్తి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో తన ఆటోబయోగ్రఫీ అన్నమాట లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేది. సో అందులో నుంచి కొంత పార్ట్ ఈ లెసన్లో ఇవ్వడం జరిగింది. సో హిస్ ఫుల్ నేమ్ ఇస్ నెల్సన్ రోలీలాలా మండేలా. సో ఫస్ట్ చూద్దాం బిఫోర్ యూ రీడ్. Apartheid is a political system that separates people according to their race. Can you say which of three countries named below had such a political system until very recently? సో అపార్థైడ్ అనేది ఒక పొలిటికల్ సిస్టమ్ అన్నమాట. సో అపార్థైడ్ అంటారు, అది సౌత్ ఆఫ్రికాలో ఉండేదన్నమాట. అంటే అదేంటంటే ప్రజల్ని సెపరేట్ చేస్తుంది బై దేర్ రేస్, వాళ్ళ జాతి వివక్ష అనమాట. అపార్థైడ్ అంటే జాతి వివక్ష, నల్లవాడు తెల్లవాడు అనేటువంటి డిఫరెన్స్ ఉండేది. సో రీసెంట్ దాకా కూడా ఈ కంట్రీస్లలో ఈ అపార్థైడ్ అనేది ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది, సౌత్ ఆఫ్రికాలో ఉంది, అండ్ ఆస్ట్రేలియాలో కూడా సైలెంట్ అపార్థైడ్ అనే సిస్టమ్ నడిచిందనమాట. నెక్స్ట్, హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ నెల్సన్ మండేలా? మండేలా అండ్ హిస్ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ స్పెంట్ ఎ లైఫ్ టైమ్ ఫైటింగ్ అగైన్స్ట్ అపార్థైడ్. సో నెల్సన్ మండేలా గురించి వినే ఉంటారు. అతని పార్టీ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి పార్టీలో జాయిన్ అవుతారు. సో ఇవి రెండు తన లైఫ్ టైం ఈ అపార్థైడ్ కి వ్యతిరేకంగా పోరాడాడు అనమాట. ఈ జాతి వివక్షతను నిర్మూలించడానికి ఆయన ప్రయత్నం చేశారు అక్కడ. మండేలా హ్యాడ్ టు స్పెండ్ 30 years ఇన్ ప్రిజన్. సో తను జైల్లో 30 సంవత్సరాలు గడపాల్సి వస్తుంది. ఫైనలీ డెమోక్రటిక్ ఎలక్షన్స్ వర్ హెల్డ్ ఇన్ సౌత్ ఆఫ్రికా ఇన్ 1994 అండ్ మండేలా బికేమ్ ద ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎ న్యూ నేషన్. సో అప్పటిదాకా ఈ వైట్స్ మాత్రమే పరిపాలించే వాళ్ళు, అండ్ ఫైనలీ 1994లో ఈ సౌత్ ఆఫ్రికాలో ఈ ఫస్ట్ టైం డెమోక్రటిక్ ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడు ఆయన గెలిచి మండేలా ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ అవుతారు ఆ దేశానికి. ఇన్ దిస్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ హిజ్ ఆటోబయోగ్రఫీ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. సో తన ఆటోబయోగ్రఫీ రాసుకున్నారు, దాని పేరు లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. సో అందులో నుంచి మండేలా స్పీక్స్ అబౌట్ ఎ హిస్టారిక్ అకేషన్, ద ఇనాగరేషన్. సో ఇనాగరేషన్ అనేటువంటి ఒక హిస్టారిక్ అకేషన్ గురించి ఆయన మాట్లాడతారు. కెన్ యూ గెస్ వాట్ ద అకేషన్ మైట్ బి? సో ఆ అకేషన్, ఆ సన్నివేశం ఏమై ఉంటది, ఆ స్పెషల్ న్యూస్, ఆ స్పెషల్ థింగ్ ఏమై ఉంటది అనేది మనం తెలుసుకోవాలా. చెక్ యువర్ గెస్ విత్ దిస్ న్యూస్ ఐటమ్ ఫ్రమ్ ద BBC ఆఫ్ 10th May 1994. సో 1994 BBC, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అనేటువంటి ఫేమస్ న్యూస్ పేపర్లో ఈ న్యూస్ ఐటమ్ వచ్చింది. సో దాన్ని చదివితే మనం గెస్ చేయొచ్చు. అందులో న్యూస్ పేపర్ సంబంధించి హెడ్డింగ్ ఇలా ఉంటుంది అనమాట: మండేలా బికమ్స్ సౌత్ ఆఫ్రికాస్ ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్. సో మండేలా సౌత్ ఆఫ్రికాకి మొట్టమొదటి నల్ల జాతీయుడు ప్రెసిడెంట్ గా అయ్యారు అని. నెల్సన్ మండేలా హ్యాస్ బికమ్ సౌత్ ఆఫ్రికాస్ ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ ఆఫ్టర్ మోర్ దాన్ 3 centuries ఆఫ్ వైట్ రూల్. సో దాదాపుగా 3 సెంచరీలు అంటే 300 సంవత్సరాల పాటుగా తెల్లవారు పరిపాలించిన తర్వాత ఈ బ్లాక్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. మిస్టర్ మండేలాస్ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ వన్ 252 అవుట్ ఆఫ్ ద 400 seats ఇన్ ద ఫస్ట్ డెమోక్రటిక్ ఎలక్షన్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికాస్ హిస్టరీ. సో సౌత్ ఆఫ్రికా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎలక్షన్స్ లో 400 సీట్లకు పోటీ చేస్తే 252 సీట్లు ఈయన పార్టీ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ గెలుచుకుంది. ద ఇనాగరేషన్ సెరమనీ టుక్ ప్లేస్ ఇన్ ద యూనియన్ బిల్డింగ్స్ యాంఫీ థియేటర్ ఇన్ ప్రిటోరియా టుడే. సో ప్రిటోరియా అనేది దేశ యొక్క రాజధాని. 2 క్యాపిటల్స్ ఉంటాయి కదా, ప్రిటోరియా, జోహన్నస్బర్గ్. సో ప్రిటోరియాలో ఈ యాంఫీ థియేటర్, యూనియన్ బిల్డింగ్స్ యాంఫీ థియేటర్ లో ఈ ఫంక్షన్ జరిగింది. అటెండెడ్ బై పాలిటీషియన్స్ అండ్ డిగ్నిటరీస్ ఫ్రమ్ మోర్ దాన్ 140 కంట్రీస్ అరౌండ్ ద వరల్డ్. సో దాదాపుగా ప్రపంచంలోని 140 దేశాలకు సంబంధించినటువంటి పాలిటీషియన్స్ అండ్ డిగ్నిటరీస్ వీళ్ళంతా వచ్చారనమాట. పాలిటీషియన్స్ అంటే రాజకీయ నాయకులు, డిగ్నిటరీస్ అంటే మిగిలిన ఈ గౌరవనీయులు ఉంటారు కదా, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆ ఫంక్షన్ కి అటెండ్ అయ్యారు. నెవర్ అగైన్ విల్ దిస్ బ్యూటిఫుల్ ల్యాండ్ ఎక్స్పీరియన్స్ ద అప్రెషన్ ఆఫ్ వన్ బై అనదర్. సో ఈ అందమైన నేల, ఈ ఆఫ్రికా ఇంకెప్పుడు ఫ్యూచర్ లో ఒకరి చేత ఇంకొకరు అప్రెషన్ కు గురి కావడం అంటే అణచివేయడం అనేది జరగదు, సెడ్ నెల్సన్ మండేలా ఇన్ హిస్ అడ్రస్. సో అతను మాట్లాడుతూ నెల్సన్ మండేలా ఇలా అన్నారనమాట: ఇంకెప్పుడు అంటే ఇన్నాళ్ళు వైట్స్ ఈ బ్లాక్స్ ని అక్కడ అప్రెస్ చేస్తా వచ్చినారు, అప్రెషన్ జరిగింది. సో ఇంకా ఫ్యూచర్ లో నెవర్ అగైన్ విల్ దిస్ బ్యూటిఫుల్ ల్యాండ్ ఎక్స్పీరియన్స్ ద అప్రెషన్ ఆఫ్ వన్ బై అనదర్, ఇంకెప్పుడు జరగదు అని ఆయన ఆ ఫంక్షన్ లో మాట్లాడారు. Jubilant scenes on the streets of Pretoria followed the ceremony with blacks, whites and coloreds celebrating together. More than 1 lakh South African men, women and children of all races sang and danced with joy. So ఆ ప్రిటోరియా స్ట్రీట్స్ లో ఆ వీధులన్నీ
చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా ఆనందంగా ఈ బ్లాక్స్ వైట్స్ కలర్స్ వీళ్ళందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. దాదాపుగా 1,00,000 మంది సౌత్ ఆఫ్రికా మెన్, విమెన్ అండ్ చిల్డ్రన్ అందరూ అన్ని జాతులకు సంబంధించిన వాళ్ళు కలిసి అక్కడ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తా ఉన్నారనమాట. సో ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చినారు. ఇన్ కాలం ఏ ఆర్ సమ్ ఎక్స్ప్రెషన్స్ యూ విల్ ఫైండ్ ఇన్ ద టెక్స్ట్. సో లెసన్ లో ఈ కాలం ఏలో ఉన్నటువంటి కొన్ని ఫ్రేజెస్ వస్తాయి అనమాట. బిలో వాటి యొక్క మీనింగ్స్ ఉంటాయి, మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ చూడండి, ఏ రెయిన్బో గ్యాదరింగ్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ అండ్ నేషన్స్. రెయిన్బో గ్యాదరింగ్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ అండ్ నేషన్స్. సో రకరకాల జాతులకు సంబంధించి ఒక రెయిన్బోలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఎలా అయితే కలిసి ఉంటాయో, సో రకరకాల కలర్స్ కి సంబంధించిన వాళ్ళు బ్లాక్స్ వైట్స్ అండ్ డిఫరెంట్ నేషన్స్ నుంచి వచ్చినటువంటి పీపుల్ అంతా కలుసుకున్నారు. సో దాని మీనింగ్ ఎక్కడుంది అది? సో ఇక్కడ మనం వెతకాల. సో ఏ బ్యూటిఫుల్ కమింగ్ టుగెదర్ ఆఫ్ వేరియస్ పీపుల్స్ లైక్ ద కలర్స్ ఇన్ ఏ రెయిన్బో. రెయిన్బోలో కలర్స్ లాగా చాలా మంది అక్కడికి వచ్చారు అని. నెక్స్ట్ ద సీట్ ఆఫ్ వైట్ సుప్రిమసీ. తెల్లవాళ్ళ యొక్క ఆధిపత్యం అనమాట చెలాయించింది. సో అది ఎక్కడుంది? ఇది ద సెంటర్ ఆఫ్ రేషియల్ సుపీరియారిటీ. సో ఈ జాతి ఆధిపత్యం అనమాట. నెక్స్ట్ బీ ఓవర్వెల్మ్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ హిస్టరీ. సో ఒక హిస్టరీ క్రియేట్ చేసినటువంటి ఆనందం ఇది. ఫీల్ డీప్లీ ఎమోషనల్ రిమెంబరింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఆల్ ద పాస్ట్ ఈవెంట్స్ దట్ హ్యావ్ లెడ్ అప్ టు ద మూమెంట్. ఓకే. నెక్స్ట్ రెసిలియన్స్ దట్ డిఫైస్ ద ఇమాజినేషన్. ఊహకు అందనటువంటి, అంటే అంత రెసిలియన్స్ అనమాట. రెసిలియన్స్ అంటే ఏంటి? ఎన్ని సమస్యలు వచ్చినా కూడా తట్టుకునే ఆ స్వభావాన్ని రెసిలియన్స్ అని అంటా ఉంటాం. సో ఇది a great ability, almost unimaginable, to remain unchanged by suffering, not losing hope, goodness or courage. సో ఎంత సఫరింగ్ కి గురైనప్పటికీ మార్పు రాకోకుండా వాళ్ళు అనుకున్నది సాధించేలాగా. ఇప్పుడు నెల్సన్ మండేలాని 30 years జైల్లో పెట్టినారు, అయినప్పటికీ తను చేంజ్ అవ్వలేదు. తనకు ఏదైతే ఆ గోల్ ఉందో దాన్ని అచీవ్ చేయాలని చెప్పేసి ఎన్ని కష్టాలు వచ్చినా ఊహకు అందనంతటువంటి రెసిలియన్స్ ని చూపించారనమాట వాళ్ళు. ఓకే. నెక్స్ట్ ఏ గ్లిమ్మర్ ఆఫ్ హ్యుమానిటీ. సో మానవత్వం కొంచెం ఆ చీకట్లో కొద్దిగా వెలుతురు కనిపించేలాగా అనమాట. మానవత్వం అంటే కొంచెం ఏ సైన్ ఆఫ్ హ్యూమన్ ఫీలింగ్. సో హ్యుమానిటీ అంటే ఏంటి? మీ హ్యూమన్ ఫీలింగ్, గుడ్నెస్, కైండ్నెస్, పిటీ, జస్టిస్ ఎట్సెట్రా ఇవన్నీ. నెక్స్ట్ ట్విలైట్ ఎగ్జిస్టెన్స్ అంటే సీక్రెట్ లైఫ్ ని గడపడం అనమాట. హాఫ్ సీక్రెట్ లైఫ్ లైక్ ఎ లైఫ్ లివ్డ్ ఇన్ ద ఫేడింగ్ లైట్ బిట్వీన్ సన్సెట్ అండ్ డార్క్నెస్. సో చీకటికి దానికి మధ్యలో ఫేడింగ్ లైట్ లో అజ్ఞాతవాసిలాగా అందరికి ఎవరికి కనిపించుకోకుండా దూరంగా గడుపుతూ ఉంటారు కదా. సో దాన్ని ట్విలైట్ ఎగ్జిస్టెన్స్ అంటా ఉంటాం. సో ఇవన్నీ లెసన్ లో వస్తాయి. ఇంకా లెసన్ లోకి వెళ్దాం. 10th May dawned బ్రైట్ అండ్ క్లియర్. సో 10th May స్టార్ట్ అయింది అనమాట. డాన్ అంటే ఉదయించడం అని అర్థం. సో తెల్లారింది, మే 10వ తేదీన తెల్లారింది. For the past few days, I had been pleasantly besieged by dignitaries and world leaders who were coming to pay their respects before the inauguration. సో ఆయన చెప్తా ఉన్నాడు, గత కొన్ని రోజులుగా నేను ఈ బిసీజ్డ్ బై అంటే చుట్టుముట్టడం అనమాట. టు బి సరౌండెడ్ క్లోజ్లీ బై అని అర్థం బిసీజ్డ్ బై అంటే. సో ఈ వివిధ దేశాల నుంచి వరల్డ్ లీడర్స్ అండ్ డిగ్నిటరీస్ వీళ్ళంతా వచ్చి ఏం చేస్తున్నారు? టు పే దర్ రెస్పెక్ట్స్ బిఫోర్ ద ఇనాగరేషన్. సో ఈయన బ్లాక్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత ఈ ఇనాగరేషన్ సెరమనీకి, ఏంటి ఇనాగరేషన్ సెరమనీ అంటే ఆయన ప్రమాణ స్వీకారోత్సవం. సో అది జరగడానికంటే ముందు అందరూ టు పే దర్ రెస్పెక్ట్స్, ఆయనకి కంగ్రాట్స్ చెప్పడానికి సో అందరూ వచ్చారు. సో బిజీగా గడిపారనమాట. ద ఇనాగరేషన్ వుడ్ బి ద లార్జెస్ట్ గ్యాదరింగ్ ఎవర్ ఆఫ్ ఇంటర్నేషనల్ లీడర్స్ అండ్ సౌత్ ఆఫ్రికన్ సాయిల్. సో ఈ సౌత్ ఆఫ్రికా నేల మీద ఇంతమంది ఇంటర్నేషనల్ లీడర్స్ రావడం అనేది ఫస్ట్ టైం జరుగుతా ఉందన్నమాట. సో ఎప్పుడు ఇంతమంది వరల్డ్ లీడర్స్ ఇక్కడికి రాలేదు సౌత్ ఆఫ్రికాలోకి, మేబీ అదే ఫస్ట్ టైం అని. The ceremonies took place in the lovely sandstone amphitheater formed by the Union Buildings in Pretoria. సో ప్రిటోరియాలో యూనియన్ బిల్డింగ్స్ వాటితో ఫామ్ అయినటువంటి ఒక శాండ్ స్టోన్ యాంఫీ థియేటర్ అంట. యాంఫీ థియేటర్ అంటే చూడండి, ఏ బిల్డింగ్ వితౌట్ ఎ రూఫ్ విత్ మెనీ రోస్ ఆఫ్ సీట్స్ రైజింగ్ ఇన్ స్టెప్స్. సో రూఫ్ ఉండదు, చాలా స్టెప్స్ ఇట్లా రైజింగ్ స్టెప్ బై స్టెప్ ఇట్లా పైకి వెళ్తా ఉంటాయి కదా, అంటే ఏదన్నా ఒక ఫంక్షన్ జరిగేటప్పుడు అందరికీ కనిపించేలాగా ఉంటాయి అనమాట. సో యాంఫీ థియేటర్ అని పిలుస్తాం. అటువంటి యాంఫీ థియేటర్ లో జరిగింది. ఫర్ డికేడ్స్ దిస్ హ్యాడ్ బీన్ ద సీట్ ఆఫ్ వైట్ సుప్రిమసీ. సో కొన్ని దశాబ్దాల పాటుగా, డికేడ్ అంటే 10 years అంటే దశాబ్దాలు తెలుగులో. సో కొన్ని దశాబ్దాల పాటుగా ఈ నేల ఒక సీట్ ఆఫ్ వైట్ సుప్రిమసీగా ఉంది, అంటే తెల్లవాడి ఆధిపత్యంలోనే పాలించబడింది ఆ దేశం.
సౌత్ ఆఫ్రికా. అండ్ నౌ ఇట్ వాజ్ ద సైట్ ఆఫ్ ఎ రెయిన్బో గ్యాదరింగ్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్. కానీ ఇప్పుడు చూస్తే ఒక డిఫరెంట్ కలర్స్ ఉన్న రెయిన్బో లాగా కనిపిస్తా ఉంది. అంటే డిఫరెంట్ కలర్డ్ పీపుల్ అక్కడ అందరూ అక్కడికి వచ్చారు. అండ్ నేషన్స్ ఫర్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికాస్ ఫస్ట్ డెమోక్రటిక్ అండ్ నాన్ రేషియల్ గవర్నమెంట్. సో ఎంతో మంది డిఫరెంట్ కలర్స్ ఉన్న రెయిన్బో లాగా డిఫరెంట్ కలర్డ్ పీపుల్ అక్కడికి వచ్చారు. వాళ్ళతో పాటుగా చాలా మంది అంటే డిఫరెంట్ నేషన్స్, ఎన్నో దేశాలకు సంబంధించినటువంటి గొప్ప వ్యక్తులందరూ వచ్చారు కదా. ఎందుకు? ఫర్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికాస్ ఫస్ట్ డెమోక్రటిక్ నాన్ రేషియల్ గవర్నమెంట్. సో ఈ సౌత్ ఆఫ్రికాలో మొట్టమొదటి డెమోక్రటిక్ ప్రజాస్వామ్యం మరియు నాన్ రేషియల్ గవర్నమెంట్. సో ఇటు ఎటువంటి జాతి వివక్షత చూపించని గవర్నమెంట్ అక్కడ ఇన్స్టాల్ అవుతా ఉంది, అంటే అక్కడ ఫామ్ అవుతా ఉంది. సో దాన్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ వచ్చారు. ఆన్ దట్ లవ్లీ ఆటమ్ డే ఐ వాజ్ అకంపెనీడ్ బై మై డాటర్ జనని. సో ఆ అందమైన రోజున ఈ ఆటమ్ డే అంటున్నాడు. ఏంటి ఆటమ్ డే అంటే? ఆటమ్ సీజన్లో ఏమవుతాయి? ఈ చిగురిస్తాయి. సో సో ఆ చిగురించడం అనమాట. ఆ పూలు, ఆ చెట్లకి పూలు ఇవన్నీ వికసిస్తూ ఉంటాయి కదా, ఆకులు అన్ని. సో ఈ దేశం కూడా అప్పుడప్పుడే వికసిస్తూ ఉంది, అందుకు ఆటమ్ డే అని చెప్తా ఉన్నాడు. ఆ రోజున తనకి తోడుగా తన పక్కన ఎవరున్నారంటే తన డాటర్ జనని ఉందన్నమాట, నెల్సన్ మండేలా యొక్క డాటర్. ఆన్ ద పోడియం మిస్టర్ డి క్లర్క్ వాజ్ ఫస్ట్ సోన్ ఇన్ యాజ్ సెకండ్ డెప్యూటీ ప్రెసిడెంట్. సో ఆ పోడియం అంటే తెలుసు కదా, స్పీచ్ ఇచ్చేటప్పుడు మాట్లాడుతూ ఉంటారు, అంటే అక్కడ నిలబడి ఎదురుగా స్పీచ్ పేపర్స్ పెట్టుకోవచ్చు, మైక్ ఉంటుంది. సో ఆ పోడియం దగ్గర ఫస్ట్ మిస్టర్ డి క్లర్క్ ఆయన ప్రమాణ స్వీకారం చేశారనమాట యాజ్ సెకండ్ డెప్యూటీ ప్రెసిడెంట్. సో మిస్టర్ డి క్లర్క్ అనేటువంటి వ్యక్తి సెకండ్ డెప్యూటీ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేశారు. దెన్ థాబో ఎంబెకి వాజ్ సోన్ ఇన్ యాజ్ ఫస్ట్ డెప్యూటీ ప్రెసిడెంట్. సో దాని తర్వాత ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? థాబో ఎంబెకి అనేటువంటి వ్యక్తి ఫస్ట్ డెప్యూటీ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేశారు. వెన్ ఇట్ ఈస్ మై టర్న్, ఇప్పుడు నా వంతు, ఈయనే నెల్సన్ మండేలా. సో ఈయన వంతు వచ్చినప్పుడు I pledge to obey and uphold the constitution and to devote myself to the well-being of the republic and its people. సో నేను ప్రమాణ స్వీకారం చేశాను, ఈ కాన్స్టిట్యూషన్ ని, ఈ సౌత్ ఆఫ్రికా రాజ్యాంగాన్ని నేను ఖచ్చితంగా గౌరవిస్తాను, ఒబే చేస్తాను, పాటిస్తాను. అండ్ దాంతో పాటుగా రిపబ్లిక్ అండ్ ఇట్స్ పీపుల్, సో ఈ దేశం యొక్క ప్రజల్ని, వాళ్ళ యొక్క మంచిని, అంటే వారిని బాగా చూసుకుంటాను. టు డివోట్ మై సెల్ఫ్, వాళ్ళని బాగా చూసుకోవడంలో నేను నా లైఫ్ ని నేను అంకితం చేస్తాను అన్నట్టుగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. టు ద అసెంబ్ల్డ్ గెస్ట్స్ అండ్ ద వాచింగ్ వరల్డ్ ఐ సెడ్. సో అక్కడికి వచ్చినటువంటి గెస్ట్లకి, చూస్తున్నటువంటి ప్రపంచంలో చూస్తున్నటువంటి ఎంతో మందికి ఈ విధంగా నేను స్పీచ్ ఇచ్చాను. సో ఇక్కడ నుంచి ఆయన స్పీచ్ మొదలవుతుంది అనమాట. టుడే ఆల్ ఆఫ్ అస్ డూ బై అవర్ ప్రెజెన్స్ హియర్. సో ఈ రోజు మనమంతా, ఇక్కడ ఉన్న వాళ్ళంతా మన యొక్క ప్రెజెన్స్ ద్వారా, అంటే ఆ ఫంక్షన్ కి అటెండ్ అయినాం కదా, కాన్ఫర్ గ్లోరీ అండ్ హోప్ టు న్యూ బార్న్ లిబర్టీ. కొత్తగా పుట్టినటువంటి స్వేచ్ఛ, అక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛకు ఈ గ్లోరీని, ఆ నమ్మకాన్ని ఇవ్వడానికి, టు కాన్ఫర్ అంటే గివ్ అనమాట. సో ఈ నమ్మకాన్ని కలిగించడానికి మనం అంతా ఇక్కడికి వచ్చాము, మీరందరూ ఇక్కడికి వచ్చారు. అవుట్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ అన్ ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ డిజాస్టర్ దట్ లాస్టెడ్ టూ లాంగ్. సో ఒక హ్యూమన్ డిజాస్టర్ జరిగింది. యాక్చువల్లీ న్యాచురల్ డిజాస్టర్స్ అంటే ఏవి? ఈ సునామీను, ఫ్లడ్స్, వీటన్నిటిని, ఎర్త్ క్వేక్స్, వాటిని న్యాచురల్ డిజాస్టర్స్ అంటారు. అక్కడ హ్యూమన్ డిజాస్టర్ జరిగింది. అంటే దాదాపుగా 300 years ఈ వైట్ సుప్రీమసీ కింద నలిగిపోయింది. జాతి వివక్షత, నల్లవాడు తెల్లవాడు అనేటువంటి డిఫరెన్స్ అక్కడ చూపిస్తా ఉన్నారు. సో దాని యొక్క అనుభవం నుంచి బయటపడి మస్ట్ బి బార్న్ ఏ సొసైటీ ఆఫ్ విచ్ ఆల్ హ్యూమానిటీ విల్ బి ప్రౌడ్. సో ఇప్పుడు అక్కడ ఒక సొసైటీ పుట్టాలి. ఎటువంటి సొసైటీ అంటే మొత్తం హ్యూమానిటీ అంతా గర్వించేలాగా, ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలాగా ఒక మంచి సొసైటీని మనం ఇక్కడ తయారు చేయాలి. వి హూ ఆర్ అవుట్లాస్ నాట్ సో లాంగ్ అగో. సో మనము అవుట్లాస్ అంటే చూడండి ఇక్కడ, because of its policy of apartheid, many countries had earlier broken off diplomatic relations with South Africa. సో సౌత్ ఆఫ్రికాని మిగిలినటువంటి దేశాలు ఎటువంటి సంబంధాలు పెట్టుకోలేదన్నమాట, వ్యాపార సంబంధాలు కానీ మిగిలిన ఎటువంటి సంబంధాలు కూడా. అంటే ఆ సౌత్ ఆఫ్రికాని విజిట్ చేయడానికి కూడా పెద్దగా ఇష్టపడే వాళ్ళు కాదు, ఎవరు పట్టించుకోలేదు సౌత్ ఆఫ్రికాని, అక్కడ ఉన్నటువంటి అపార్థిడ్ అనే సిస్టమ్ ద్వారా. సో ఒకప్పుడు మన దేశానికి ఎవరు వచ్చేవాళ్ళే కాదు. హ్యావ్ టుడే బీన్ గివెన్ ద రేర్ ప్రివిలేజ్ టు బి హోస్ట్ టు ద నేషన్స్ ఆఫ్ ది వరల్డ్ ఆన్ అవర్ ఓన్ సాయిల్. కానీ ఇప్పుడు చూస్తే మన దేశంలో ఎంతో మంది, ఎన్నో నేషన్స్ నుంచి గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ వచ్చారు ఇక్కడికి. సో వాళ్ళందరికీ మనం ఆతిథ్యం ఇస్తా ఉన్నాం. ఒకప్పుడు ఎవరు వచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే అపార్థిడ్ అనే సిస్టమ్ ఉంది. ఇప్పుడు అపార్థిడ్ సిస్టమ్ వెళ్ళిపోయింది కాబట్టి ఒక డెమోక్రటిక్ కంట్రీ ఫామ్ అయింది కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చి మనల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళంతా వచ్చారు అని. We thank all of our distinguished
international guests for having come to take position with the people of our country of what is after all a common victory for justice, for peace, for human dignity. సో ఇక్కడికి వచ్చినటువంటి ఇంటర్నేషనల్ గెస్ట్లందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ కంట్రీలో పీపుల్ ఆఫ్ అవర్ కంట్రీ వాట్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఏ కామన్ విక్టరీ ఫర్ జస్టిస్. సో ఇక్కడ గెలుపొందింది కామన్ విక్టరీ అనమాట, అందరికీ సంబంధించింది. సో న్యాయం గెలిచింది, శాంతి గెలిచింది అక్కడ, అండ్ మనుషుల యొక్క ఈ హ్యూమన్ డిగ్నిటీ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ గెలిచింది. వీ హ్యావ్ అట్ లాస్ట్ అచీవ్డ్ అవర్ పొలిటికల్ ఎమాన్సిపేషన్. సో మేము చివరికి పొలిటికల్ ఎమాన్సిపేషన్ ని సాధించుకోగలిగాం. సో ఎమాన్సిపేషన్ అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ రెస్ట్రిక్షన్. అప్పటిదాకా బ్లాక్స్ పోటీ చేయడానికి కూడా లేదు, డెమోక్రటిక్ ఎలక్షన్స్ జరగలే ఎప్పుడు. సో మేము అది సాధించాం చివరికి. We pledge ourselves to liberate all our people from the continuing bondage of poverty. సో మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నాం, మా ప్రజలందరినీ వీటి నుంచి బయటపడేస్తాం. వీటి నుంచి అంటే బాండేజ్ ఆఫ్ పావర్టీ, సో ఈ పేదరికం నుంచి బయటపడేస్తాం. డిప్రివేషన్ అంటే చూడండి, స్టేట్ ఆఫ్ నాట్ హ్యావింగ్ వన్స్ రైట్ఫుల్ బెనిఫిట్స్, వాళ్ళకి సంబంధించినటువంటి హక్కులు లేకుండా ఉంటే దాన్ని డిప్రివేషన్ అంటాం. సో హక్కుల్ని కల్పిస్తాం. సఫరింగ్, వాళ్ళ బాధల నుంచి విముక్తి కల్పిస్తాం. జెండర్ అండ్ అదర్ డిస్క్రిమినేషన్, సో లింగ వివక్షత, జాతి వివక్షత, వీటన్నిటి నుంచి అందరినీ బయటపడేస్తాము. నెవర్ అండ్ నెవర్ అగైన్ షెల్ ఇట్ బి దట్ దిస్ బ్యూటిఫుల్ ల్యాండ్ విల్ అగైన్ ఎక్స్పీరియన్స్ ద అప్రెషన్ ఆఫ్ వన్ బై అనదర్. సో ఈ దేశం ఇంకెప్పుడు కూడా ఒకరి నుంచి అంటే ఒకరు ఇంకొకరిని అణచివేయడం అనేది ఇంకెప్పుడూ జరగదు. ద సన్ షెల్ నెవర్ సెట్ ఆన్ సో గ్లోరియస్ ఏ హ్యూమన్ అచీవ్మెంట్. సో ఇది చాలా గొప్ప అచీవ్మెంట్ అనమాట. అంటే ఇది ఎప్పటికీ అస్తమించదు, ఎప్పటికీ గుర్తుంటది. లెట్ ఫ్రీడమ్ రెయిన్, గాడ్ బ్లెస్ ఆఫ్రికా. సో ఫ్రీడమే జయించాలి, ఫ్రీడమే పరిపాలించాలి ఈ దేశాన్ని, అంటే ఫ్రీడమే ఇంపార్టెంట్, మనుషులు కాదు. గాడ్ బ్లెస్ ఆఫ్రికా అని చెప్తూ తన స్పీచ్ ని ముగించారనమాట. నెక్స్ట్, a few moments later we all lifted our eyes in awe as a spectacular array of South African jets, helicopters and troop carriers roared in perfect formation over the Union buildings. సో ఇట్లా ఆయన ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత కొన్ని క్షణాల తర్వాత అందరూ వాళ్ళ కళ్ళు పైకి అంటే తల పైకెత్తి చూస్తే ఇట్ వాజ్ అంటే ఆశ్చర్యపోయి చూసారనమాట. ఇట్ వాజ్ ఎ స్పెక్టాక్యులర్ అరే ఆఫ్ సౌత్ ఆఫ్రికన్ జెట్స్, హెలికాప్టర్స్ అండ్ ట్రూప్ క్యారియర్స్. సో సౌత్ ఆఫ్రికా జెట్స్, ఈ హెలికాప్టర్స్ అండ్ ట్రూప్ క్యారియర్స్, ఈ ఆర్మీ వాళ్ళని తీసుకెళ్లేటువంటి పెద్ద పెద్ద ఏరోప్లేన్స్ ఉంటాయి కదా, జెట్ ఏరోప్లేన్స్. సో అవన్నీ ఆకాశంలో పర్ఫెక్ట్ ఫార్మేషన్ అయ్యాయి అనమాట. అంటే ఒక షేప్ లో వెళ్తా ఉంటాయి కదా. సో ఈ ఫ్లాగ్స్ కలర్స్ ని రిలీజ్ చేస్తూ వెళ్తా ఉంటాయి ఆ యూనియన్ బిల్డింగ్స్ పైన. వాటిని చాలా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారనమాట. ఇట్ వాస్ నాట్ ఓన్లీ ఏ డిస్ప్లే ఆఫ్ పిన్ పాయింట్ ప్రెసిషన్ అండ్ మిలిటరీ ఫోర్స్. సో అది ఈ ఖచ్చితత్వాన్ని చూపించడం కోసమో మిలిటరీ ఫోర్స్ ని చూపించడం కోసమో కాదు అక్కడ, బట్ a demonstration of the military's loyalty to democracy to a new government that had been freely and fairly elected. సో వాళ్ళ యొక్క అంటే మేము ఇంత బాగా చేయగలుగుతాము, మాకు ఇంత మిలిటరీ ఫోర్స్ ఉందని చూపించట్లేదు, మిలిటరీ యొక్క లాయల్టీని చూపిస్తున్నారు. ఎవరి పట్ల లాయల్టీ? టు డెమోక్రసీ అనమాట. సో ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఫామ్ అయినటువంటి ఈ ప్రభుత్వానికి మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం అన్నట్టు వాళ్ళు అక్కడ ఈ విన్యాసాలన్నీ చేశారు. ఓన్లీ మూమెంట్స్ బిఫోర్ టు న్యూ గవర్నమెంట్ దట్ హ్యాడ్ బీన్ ఫ్రీలీ అండ్ ఫెయిర్లీ ఎలక్టెడ్. సో ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయినటువంటి గవర్నమెంట్ కి, న్యాయంగా ఎలక్ట్ అయినటువంటి గవర్నమెంట్ కి సపోర్ట్ చేయడానికి వాళ్ళ ఫోర్స్ ని చూపిస్తా ఉన్నారనమాట. ఓన్లీ మూమెంట్స్ బిఫోర్ ద హైయెస్ట్ జనరల్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికన్ డిఫెన్స్ ఫోర్స్ అండ్ పోలీస్, దేర్ చెస్ట్ బిడెక్డ్ విత్ రిబ్బన్స్ అండ్ మెడల్స్ ఫ్రమ్ డేస్ గాన్ బై, సెల్యూటెడ్ మీ అండ్ ప్లెడ్జ్డ్ దేర్ లాయల్టీ. సో కొన్ని క్షణాల కన్నా ముందే, ఈ మిలిటరీ ఫోర్స్ చూపించడానికంటే ముందే, ఈ హైయెస్ట్ జనరల్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికన్ డిఫెన్స్ ఫోర్స్ అండ్ పోలీస్, సో సౌత్ ఆఫ్రికా ఆర్మీకి సంబంధించిన వాళ్ళు అండ్ పోలీస్కి సంబంధించిన వాళ్ళలో ఈ హైయెస్ట్ జనరల్స్ ఉంటారు కదా, పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, వాళ్ళ యొక్క చెస్ట్లన్నీ, సో అంటే ఈ యూనిఫామ్ కి చెస్ట్ దగ్గర రిబ్బన్స్ అండ్ మెడల్స్ ఉంటాయి కదా, సో అన్ని పెట్టుకొని, అంటే ఎన్ని రిబ్బన్స్ ఎన్ని మెడల్స్ ఉంటే అంత గొప్ప అధికారం అనమాట. సో వాళ్ళందరూ వచ్చి సెల్యూటెడ్ మీ అండ్ ప్లెడ్జ్డ్ దేర్ లాయల్టీ. సో వాళ్ళు కూడా సెల్యూట్ చేసినారు, వారి యొక్క లాయల్టీని, ఆ విశ్వాసాన్ని చూపించారు గవర్నమెంట్ కి, అంటే ఈ ఫ్రీ డెమోక్రటిక్ గవర్నమెంట్ కి. ఐ వాస్ నాట్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ నాట్ సో మెనీ ఇయర్స్ బిఫోర్ దే వుడ్ నాట్ హ్యావ్ సెల్యూటెడ్ బట్ అరెస్టెడ్ మీ. కానీ నాకు ఇంకా గుర్తుంది, నాట్ అన్మైండ్ఫుల్ ఆఫ్ అంటే నాకు ఇంకా గుర్తుంది ఏంటి, వీళ్ళే ఇప్పుడు సెల్యూట్ చేసినటువంటి ఆ పోలీసులే ఒకప్పుడు వాళ్ళు సెల్యూట్ చేయలేదు అండ్ అరెస్ట్ చేసినారు దానికి భిన్నంగా. సో అప్పుడు అరెస్ట్ చేశారు ఈ గవర్నమెంట్ రాకముందు, ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళే వచ్చి సెల్యూట్ చేస్తున్నారు, నాకు ఇంకా గుర్తున్నాయి అవన్నీ
Finally, a chevron of Impala jets left a smoke trail of the black, red, green, blue and gold of the new South African flag. సో షెవ్రాన్ అంటే ప్యాటర్న్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ వి అనమాట. సో వి షేప్ లో ఈ ఇంపాలా జెట్స్ అనేవి ఈ స్మోక్ ని రిలీజ్ చేశాయి అనమాట, బ్లాక్, రెడ్, గ్రీన్, బ్లూ అండ్ గోల్డ్ కలర్ లో. సో అది కొత్త సౌత్ ఆఫ్రికన్ ఫ్లాగ్ లో ఉన్నటువంటి కలర్స్, వాటిని ఫ్లాగ్ కలర్స్ ని పైన డిస్ప్లే చేశారు. The day was symbolized for me by the playing of our two national anthems and the vision of whites singing Nkosi Sikelel I Africa and black singing Die Stem, the old anthem of the Republic. సో ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది. టూ నేషనల్ యాంథమ్స్ ఉన్నాయంట వాళ్ళ యొక్క కంట్రీకి. సో ఈ వైట్స్ వాళ్ళది వచ్చేసి ఎంకోసి సీకెలెల్ ఈ ఆఫ్రికా అనేటువంటి ఒక సాంగ్, అండ్ బ్లాక్స్ వచ్చేసి డై స్టెమ్ అనేటువంటి జాతీయ గీతాన్ని ఆలపించడం జరిగింది. ఇది రిపబ్లిక్ సౌత్ ఆఫ్రికా రిపబ్లికన్ కంట్రీగా ఉన్నప్పుడు అది పాత యాంథమ్ అనమాట, నేషనల్ యాంథమ్. సో ఆ రెండింటిని పాడుతూ ఉన్నారు వాళ్ళు. ఆల్దో దట్ డే neither group knew the lyrics of the anthem they once despised, they would soon know the words by heart. సో డిస్పైజ్డ్ అంటే హ్యాడ్ ఎ వెరీ లో ఒపీనియన్ ఆఫ్. సో అక్కడ పాడుతున్న వాళ్ళకి ఆ లిరిక్స్ యొక్క మీనింగ్స్ పెద్దగా తెలియదంట ఆ టైంలో, కాకపోతే అవన్నీ వాళ్ళు బై హార్ట్ చేసుకున్నారు, వాళ్ళ మనసుల్లో ఉండిపోయినాయి ఆ లిరిక్స్. ఆన్ ద డే ఆఫ్ ది ఇనాగరేషన్ ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్ విత్ ద సెన్స్ ఆఫ్ హిస్టరీ. సో ఇనాగరేషన్ జరిగే రోజున నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే ఆ హిస్టరీ అంతా, పాస్ట్ హిస్టరీ అంతా గుర్తొచ్చింది కదా, దాంతో పోల్చుకొని, అంటే ఎన్నో కష్టాలు పడినారు కదా ఆ హిస్టరీలో, పాస్ట్ లో. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్ ద ఫస్ట్ డికేడ్ ఆఫ్ ద 20th century, a few years after the bitter Anglo-Boer War and before my own birth, the white-skinned peoples of South Africa patched up their differences and erected a system of racial domination against the dark-skinned peoples of their own land. సో ఫస్ట్ డికేడ్ ఆఫ్ 20th century అంటే 20th century అంటే ఎప్పటి నుంచి 1900 నుంచి 2000 దాకా ఉంటుంది కదా, 1999 దాకా. సో అందులో ఫస్ట్ డికేడ్ అంటే 1900 నుంచి 1910 మధ్యలో ఆంగ్లో బోర్ వార్ అనేటువంటిది ఒక వార్ స్టార్ట్ అయింది అనమాట, 1910 ఆ టైంలో. సో ఈ ఆంగ్లో బోర్ వార్ ఈయన అప్పుడు ఇంకా పుట్టలేదు. సో అప్పుడు ఏం జరిగిందంటే ఈ వైట్ స్కిన్డ్ పీపుల్ అంతా, ఈ తెల్ల జాతీయులంతా దే ప్యాచ్డ్ అప్ దేర్ డిఫరెన్సెస్. సో ఈ బ్లాక్స్ అంటే నచ్చక ఒక సిస్టమ్ ని ఎరెక్ట్ చేసినారు, ఒక సిస్టమ్ పుట్టుకొచ్చింది వాళ్ళ ద్వారా. ఏంటంటే రేషియల్ డామినేషన్ అగేన్స్ట్ ద డార్క్ స్కిన్ పీపుల్ ఆఫ్ దేర్ ఓన్ ల్యాండ్. వాళ్ళ సొంత భూమికి, సొంత నేలకు సంబంధించి వాళ్ళ కంట్రీలో ఉన్నటువంటి నల్ల జాతీయుల పట్ల ఈ వివక్షత అనేది అప్పుడు స్టార్ట్ అయింది, అప్పుడు స్టార్ట్ చేసినారు ఈ వైట్ స్కిన్ పీపుల్. ద స్ట్రక్చర్ దే క్రియేటెడ్ ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ వన్ ఆఫ్ ది హార్షెస్ట్ మోస్ట్ ఇన్హ్యూమన్ సొసైటీస్ ద వరల్డ్ హ్యాస్ ఎవర్ నోన్. సో వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఒకనొకమైనటువంటి హార్షెస్ట్, చాలా క్రూరమైన, ఇన్హ్యూమన్, మానవత్వం లేనటువంటి ఒక సొసైటీ, ప్రపంచం ఎప్పుడు చూడలే అటువంటి సొసైటీని తయారు చేసినారు వాళ్ళు. Now in the last decade of the 20th century and my own 8th decade as a man, that system had been so ఇప్పుడు లాస్ట్ డికేడ్ ఆఫ్ 20th century అంటే 1996 లాస్ట్ డికేడ్ కదా. ఫస్ట్ డికేడ్ లో అది స్టార్ట్ అయింది, ఇప్పుడు లాస్ట్ డికేడ్ లో అది ఎండ్ అయిపోయింది. అండ్ అప్పటికి ఈయన 8th డికేడ్ లో ఉన్నాడు యాజ్ అ మ్యాన్, అంటే తన ఏజ్ అనమాట 86, 84 అట్లా టైంలో. సో ఈ సిస్టమ్ దిస్ సిస్టమ్ హ్యాడ్ బీన్ ఓవర్ టర్న్డ్ ఫర్ ఎవర్. సో ఎప్పటికీ లేకుండా పోయింది, ఈ సిస్టమ్ అనేది లేకుండా పోయింది అనమాట. అండ్ రీప్లేస్డ్ బై వన్ దట్ రికగ్నైజ్ ద రైట్స్ అండ్ ఫ్రీడమ్స్ ఆఫ్ ఆల్ పీపుల్స్ రిగార్డ్లెస్ ఆఫ్ ద కలర్ ఆఫ్ దేర్ స్కిన్. సో ఇప్పుడు ఈయన ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళ కలర్ తో సంబంధం లేకుండా, వాళ్ళ స్కిన్ కలర్ తో సంబంధం లేకుండా అందరికీ రైట్స్ ని, హక్కుల్ని, ఫ్రీడమ్ ని అందించింది అనమాట. ద డే హ్యాడ్ కమ్ అబౌట్ త్రూ ద అన్ఇమాజినబుల్ సాక్రిఫైసెస్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ మై పీపుల్. సో ఈ రోజు ఎట్లొచ్చిందంటే అసలు ఊహించుకోలేము, ఎంతో మంది, వేల మంది ఈ బ్లాక్స్ తమ ప్రాణాలని అర్పించారనమాట. పీపుల్ హూ సఫరింగ్ అండ్ కరేజ్ కెన్ నెవర్ బి కౌంటెడ్ ఆర్ రీపేడ్. సో ఎప్పుడు మనం అంటే వాళ్ళని రీపే చేయలేం, వాళ్ళ యొక్క త్యాగాల్ని మనం, అంటే వాళ్ళ రుణాన్ని మనం తిరిగి చెల్లించుకోలేం. ఐ ఫెల్ దట్ డే యాజ్ ఐ హ్యావ్ ఆన్ సో మెనీ అదర్ డేస్ దట్ ఐ వాజ్ సింప్లీ ద సమ్ ఆఫ్ ఆల్ దోస్ ఆఫ్రికన్ ప్యాట్రియట్స్ హూ హ్యాడ్ గాన్ బిఫోర్ మీ. సో ఆ రోజు కూడా ఫీల్ అయినాడంటే, ఎప్పుడు ఇలానే ఫీల్ అవుతూ ఉంటాడు. సో ఎంతో మంది ఆఫ్రికన్ ప్యాట్రియట్స్, సో ఈయనకంటే ముందుగా పోరాడినటువంటి, అంటే ఈ జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఆఫ్రికన్ దేశభక్తులు ఉంటారు కదా, సో వాళ్ళందరూ సమ్ ఆఫ్
ఆల్ దోస్ ఆఫ్రికన్ ప్యాట్రియట్స్. సో వాళ్ళందరూ కలిస్తే నేను అంటే ఈ విజయం అంతా వాళ్ళదే అని చెప్పి అంటా ఉన్నాడు. దట్ లాంగ్ అండ్ నోబుల్ లైన్ ఎండెడ్ అండ్ నౌ బిగాన్ అగైన్ విత్ మీ. సో ఆ గ్రేట్ లైన్ ఎండ్ అయిపోయింది ఇప్పుడు. అంటే పోరాటం చేసిన వాళ్ళందరి లిస్ట్ లో ఇంకా లాస్ట్ కి ఈయనే ఉన్నాడు కదా, సో ఇతనితో మళ్ళీ స్టార్ట్ అవుతా ఉంది. ఐ వాస్ పెయిన్డ్ దట్ ఐ వాస్ నాట్ ఏబుల్ టు థ్యాంక్ దెమ్ అండ్ దట్ దే వర్ నాట్ ఏబుల్ టు సీ వాట్ దేర్ సాక్రిఫైసెస్ హ్యాడ్ రాట్. సో నాకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోలేకపోతున్నాను. వాళ్ళంతా చనిపోయి ఉన్నారు కదా, అండ్ వాళ్ళు దేనికోసం అయితే పోరాడినారో అది చూసే పొజిషన్ లో లేరు వాళ్ళు ఇప్పుడు. దేవర్ నాట్ ఏబుల్ టు సీ. సో ఈ స్వతంత్రం కోసం వాళ్ళు పోరాడినారు, చనిపోయినారు, ఇప్పుడు స్వతంత్రం వచ్చింది, అది చూడడానికి వాళ్ళు లేరు. సో నాకు చాలా బాధగా ఉంది అని. ద పాలసీ ఆఫ్ అపార్థిడ్ క్రియేటెడ్ ఎ డీప్ అండ్ లాస్టింగ్ వూండ్ ఇన్ మై కంట్రీ అండ్ మై పీపుల్. సో ఈ అపార్థిడ్ అనేటువంటి ఈ పాలసీ నా ప్రజల్లో అండ్ నా దేశంలో ఒక లాస్టింగ్ వూండ్, డీప్ అండ్ లాస్టింగ్ వూండ్ ని క్రియేట్ చేసింది. సో పెద్ద గాయాన్ని ఏర్పాటు చేసింది అది. ఆల్ ఆఫ్ us will spend many years, if not generations, recovering from what profound hurt. సో మేము ఎన్నో సంవత్సరాలు గడపాలి, అంటే కొన్ని జనరేషన్స్ కూడా పట్టొచ్చు, చెప్పలేము. రికవరింగ్ ఫ్రమ్ దట్ ప్రొఫౌండ్ హర్ట్. సో అప్పుడు ఈ అపార్థైడ్ లో జరిగినటువంటి ఈ గాయం నుంచి కోలుకోవడానికి మేము ఎన్నో సంవత్సరాలు తీసుకోవాల్సి వస్తుంది. బట్ ద డికేడ్స్ ఆఫ్ అప్రెషన్ అండ్ బ్రుటాలిటీ హ్యాడ్ అనదర్ అన్ఇంటెంటెడ్ ఎఫెక్ట్, అండ్ దట్ వాస్ దట్ ఇట్ ప్రొడ్యూస్ ద ఒలివర్ థాంబోస్. సో అంటే ఈ అపార్థైడ్ వల్ల జరిగిన గాయం నుంచి కోలుకోవడానికి మాకు ఎన్నో సంవత్సరాలు పడుతుంది. కాకపోతే ఇంకొక ఎఫెక్ట్ కూడా ఉంది. ఏంటా ఎఫెక్ట్ అంటే ఈ అపార్థైడ్ కి వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటంలో కొంతమంది పుట్టుకొచ్చినారు అనమాట. ఎవరు? ద ఒలివర్ థాంబోస్, ద వాల్టర్ సిసులస్, ద చీఫ్ లుతులిస్, ద యూసుఫ్ దాదూస్, the Bram Fishers, the Robert Sobukwe of our time, men of such extraordinary. సో వీళ్ళంతా అనమాట, ఒలివర్ థాంబోస్, వాల్టర్ సిసులస్, చీఫ్ లుతిలి. సో ఇటువంటి గ్రేట్ పీపుల్ అందరినీ ప్రొడ్యూస్ చేసింది అనమాట ఆ అపార్థైడ్ కి వ్యతిరేకంగా జరిగినటువంటి ఆ పోరాటంలో. ఇటువంటి ఎంతో మంది గొప్ప వ్యక్తులు పుట్టుకొచ్చారు వాళ్ళంతా. సో అటువంటి వాళ్ళ దే కరేజ్, విజ్డమ్ అండ్ జనరోసిటీ దట్ దేర్ లైక్ మే నెవర్ బీ నోన్ అగైన్. సో అటువంటి గొప్ప వ్యక్తుల యొక్క కరేజ్, విజ్డమ్ అండ్ జనరోసిటీ ఇవన్నీ మనం ఎప్పుడు అంటే ఎవరికి తెలియదు. పర్హాప్స్ ఇట్ రిక్వైర్స్ సచ్ డెప్త్స్ ఆఫ్ అప్రెషన్ టు క్రియేట్ సచ్ హైట్స్ ఆఫ్ క్యారెక్టర్. మేబీ ఇంత గొప్ప వ్యక్తులు, ఇంత గొప్ప క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తులు పుట్టుకు రావాలంటే అంత అప్రెషన్ జరగాలేమో మేబీ. సో అంత అప్రెషన్ జరిగింది కాబట్టి ఇంత గొప్ప వ్యక్తులు అందరూ పుట్టుకొని వచ్చినారు. ఒకవేళ అటువంటి అపార్థైడ్ అనే సిస్టమే లేకుండా ఉంటే ఇటువంటి గొప్ప వ్యక్తులు ఉండేవాళ్ళు కాదేమో. సో కొన్నిసార్లు అది కూడా అవసరం అవుతుంది. మై కంట్రీ ఈజ్ రిచ్ ఇన్ ద మినరల్స్ అండ్ జెమ్స్ దట్ లై బినీత్ ఇట్స్ సాయిల్. సో నా దేశం వాటి నేల కింద ఉన్నటువంటి మినరల్స్, జెమ్స్ వాటితో చాలా రిచ్ గా ఉంటది, అంటే చాలా సమృద్ధిగా అవన్నీ దొరుకుతాయి. బట్ ఐ హ్యావ్ ఆల్వేస్ నోన్ దట్ ఇట్స్ గ్రేటెస్ట్ వెల్త్ ఈజ్ ఇట్స్ పీపుల్. కానీ ఇప్పుడు నేను నమ్ముతా ఉంటాను అక్కడ దొరికేటువంటి ఆ వాల్యుబుల్ థింగ్స్ కదా, మినరల్స్, జెమ్స్, గోల్డ్ ఇవి కాదు, డైమండ్స్ ఇవి కాదు. ఆ గ్రేటెస్ట్ వెల్త్ వచ్చేసి ఈజ్ ఇట్స్ పీపుల్. ఆఫ్రికా ప్రజలే గొప్ప వాళ్ళు. ఫైనర్ అండ్ ట్రూయర్ దాన్ ద ప్యూరెస్ట్ డైమండ్స్. సో చాలా స్వచ్ఛమైన వజ్రాల కంటే వీళ్ళు స్వచ్ఛమైన వాళ్ళు, ఈ ఆఫ్రికన్ పీపుల్. ఇట్ ఈస్ ఫ్రమ్ దీస్ కామ్రేడ్స్ ఇన్ ద స్ట్రగుల్ దట్ ఐ లర్న్ ద మీనింగ్ ఆఫ్ కరేజ్. సో ఈ పైన చెప్పాం కదా, వాళ్ళ నుంచే ఈ కామ్రేడ్స్ అంటే ఈ పోరాటంలో అతనికి తోడుగా ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్. సో వాళ్ళందరి వల్లనే ఈ ధైర్యం అంటే ఆ మీనింగ్ నాకు తెలిసి వచ్చింది. టైమ్ అండ్ అగైన్ ఐ హావ్ సీన్ మెన్ అండ్ విమెన్ రిస్క్ అండ్ గివ్ దేర్ లైఫ్ ఫర్ అన్ ఐడియా. సో ఈ టైంలో అంటే అతను పోరాటం చేస్తున్న టైంలో ఎంతో మంది విమెన్ ని చూశాడనమాట. హూ రిస్క్ అండ్ గివ్ దేర్ లైఫ్ ఫర్ అన్ ఐడియా. సో ఒక ఆలోచన కోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేసినారు. అపార్థైడ్కి వ్యతిరేకంగా ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయినటువంటి విమెన్ ని నేను చూశాను. I have seen men stand up to attacks and torture without breaking, showing a strength and resilience that defies the imagination. సో నేను చూసిన ఎంత టార్చర్ పెట్టినా, ఎన్ని అటాకులు జరిగినా, ఎంత టార్చర్ పెట్టినా బ్రేక్ అవ్వకోకుండా, లొంగిపోకుండా, షోయింగ్ ఏ స్ట్రెంగ్త్ అండ్ రెసిలియన్స్. సో ఎంతో స్ట్రెంగ్త్ ని, ఎంతో రెసిలియన్స్ ని వాళ్ళు చూపించారు. అంటే ఊహకు అందనటువంటి అంటే ఊహించలేము, ఇమాజిన్ కూడా చేసుకోలేము, అంత రెసిలియన్స్ ని వాళ్ళు చూపించారు. ఐ లర్న్ దట్ కరేజ్ వాజ్ నాట్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఫియర్. సో నాకు తెలిసి వచ్చింది ఏంటంటే కరేజ్ అంటే మీనింగ్ వచ్చేసి నాట్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఫియర్. ఫియర్ లేకపోవడం కరేజ్ కాదనమాట. ఫియర్ లేకపోవడం కరేజ్ కాదు, బట్ ద ట్రయంఫ్ ఓవర్ ఇట్. ఫియర్ ఉన్నా దాన్ని గెలిచినప్పుడే దాన్ని కరేజ్ అంటాం. అంటే
ఫియర్ లేకపోతే వాడిని ధైర్యవంతుడు అన్నారు. భయం లేకపోతే ధైర్యవంతుడు కాదు. భయం ఉండాల. భయం ఉండి దాన్ని జయించినప్పుడు, ట్రయంఫ్ అంటే విక్టరీ, దాన్ని జయించినప్పుడే కరేజ్ అని పిలుస్తాం. ద బ్రేవ్ మ్యాన్ ఈస్ నాట్ హీ హూ డస్ నాట్ ఫీల్ అఫ్రైడ్, హూ డస్ నాట్ ఫీల్ అఫ్రైడ్. సో భయపడని వ్యక్తి కాదు ధైర్యవంతుడు అంటే, బట్ హీ హూ కాంకర్స్ దట్ ఫియర్. భయం ఉన్నా కూడా దాన్ని జయించిన వ్యక్తినే బ్రేవ్ మ్యాన్ అని అంటాము. నో వన్ ఈస్ బార్న్ హేటింగ్ అనదర్ పర్సన్ బికాస్ ఆఫ్ ద కలర్ ఆఫ్ హిస్ స్కిన్. సో ఎవరు కూడా పుట్టినప్పుడే వాళ్ళ యొక్క స్కిన్ కలర్ ద్వారా అవతల వ్యక్తిని ద్వేషించడం నేర్చుకోరు. పుట్టినప్పుడు ఏం తెలియదు కదా. ఆర్ ఇస్ బ్యాక్గ్రౌండ్. సో తన బ్యాక్గ్రౌండ్ గురించి అంటే దాన్ని చూసుకొని కూడా ఎవరు హేట్ చేయరు. ఆర్ ఇస్ రిలీజియన్. తమ మతాన్ని చూసి కూడా ఎవరు హేట్ చేయరు పుట్టినప్పుడు. పీపుల్ మస్ట్ లర్న్ టు హేట్. సో ఈ హేట్ అనేది ఖచ్చితంగా నేర్చుకుంటారు వాళ్ళ పెద్దవాళ్ళు, అక్కడ సొసైటీ ఇవన్నీ నేర్పిస్తుంది. అండ్ ఇఫ్ దే కెన్ లర్న్ టు హేట్, సో హేట్ చేయడం నేర్చుకున్నప్పుడు దే కెన్ బి టాట్ టు లవ్. ప్రేమించడం కూడా నేర్చుకోవచ్చు కదా, అంటే నేర్పించవచ్చు మనం. ఫర్ లవ్ కమ్స్ మోర్ న్యాచురల్లీ టు ద హ్యూమన్ హార్ట్ దాన్ ఇట్స్ ఆపోజిట్. ఎందుకంటే ఈ లవ్ అనేది ఇంకా న్యాచురల్ గా వస్తుంది అనమాట హ్యూమన్ హార్ట్ కి. అంటే పుట్టినప్పుడు ఆ ప్రేమ అనేది న్యాచురల్ గా వస్తుంది, కానీ అక్కడ ఉన్నటువంటి వైట్స్ అంతా బ్లాక్స్ ని హేట్ చేస్తున్నారు కదా. పుట్టినప్పుడు ఏం లేదు, అది నేర్పిస్తా ఉన్నాం. సో లవ్ చేయడం కూడా నేర్పించవచ్చు, బ్లాక్స్ ని ఇష్టపడడం కూడా నేర్పించవచ్చు మనం. ఈవెన్ ఇన్ ద గ్రిమ్మెస్ట్ టైమ్స్ ఇన్ ప్రిజన్, వెన్ మై కామ్రేడ్స్ అండ్ ఐ వర్ పుష్ టు అవర్ లిమిట్స్, I would see a glimmer of humanity in one of the guards, perhaps just for a second, but it was enough to reassure me and keep me going. సో వీళ్ళు గ్రిమ్మెస్ట్ టైమ్స్ లో, అంటే చీకటి రోజులు గడిపేటప్పుడు ఆ ప్రిజన్ లో నెల్సన్ మండేలా అండ్ హిస్ కామ్రేడ్స్, సో అంటే ఇంకా చాలా ఇబ్బందులు పడతా ఉన్నప్పుడు కూడా వాళ్ళు అప్పుడప్పుడు చూసారంటే గ్లిమ్మర్ ఆఫ్ హ్యుమానిటీ, ఒక మానవత్వం కనిపించిందంట కొద్దిమంది గాడ్స్ లో. ఆ గాడ్స్ వైట్స్ ఉంటారు కదా, అయినప్పటికీ వాళ్ళల్లో కొద్దిగా హ్యుమానిటీ కనిపించింది. మేబీ ఒక సెకండ్ కనిపించుండొచ్చు కొంచెమే, కాకపోతే ఇట్ వాజ్ ఎనఫ్ టు రియాష్యూర్ మీ అండ్ కీప్ మీ గోయింగ్. అది చాలు. ఆ దాంతోనే, ఆ నమ్మకంతోనే, అంటే వాళ్ళలో హ్యుమానిటీ ఉంటుంది, మనం దాన్ని బయటికి తీసుకొని వస్తే బాగుంటుంది అన్న విషయం ఆయనకు అర్థమైంది. సో అదే తనని నడిపించింది. మ్యాన్స్ గుడ్నెస్ ఇస్ అ ఫ్లేమ్ దట్ కెన్ బి హిడెన్ బట్ నెవర్ ఎక్స్టింగ్విష్డ్. సో మనిషి మంచితనం అనేది ఒక ఫ్లేమ్ లాంటిదంట, ఒక వెలుగు లాంటిది. అది దాచిపెట్టచ్చు కానీ ఎప్పటికీ ఆర్పేయలేరు. సో ఆ మనిషిలో మానవత్వం అనేది ఉంటుంది, మనం దాన్ని బయటికి తీసుకొని రావాలి. ఇన్ లైఫ్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ట్విన్ ఆబ్లిగేషన్స్. సో జీవితంలో ప్రతి మనిషికి కూడా, ప్రతి మ్యాన్ కి కూడా రెండు ఆబ్లిగేషన్స్ ఉంటాయి. అంటే తను ఖచ్చితంగా పూర్తి చేయాల్సినటువంటి కొన్ని విధులు ఉంటాయి రెండు. ఒకటి ఆబ్లిగేషన్స్ టు హిస్ ఫ్యామిలీ, టు హిస్ పేరెంట్స్, టు హిస్ వైఫ్ అండ్ చిల్డ్రన్. సో తన ఫ్యామిలీని చూసుకోవాలా, వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవాలా, తన భార్యని, పిల్లల్ని కూడా చూసుకోవాలి. అది తన ఒక బాధ్యత. రెండోది వచ్చేసి అండ్ యాస్ అన్ అబ్లిగేషన్ టు హిస్ పీపుల్. సో వాళ్ళ ప్రజల్ని చూసుకోవాలా, వాళ్ళ కమ్యూనిటీని చూసుకోవాలి, అండ్ తన కంట్రీని కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఇన్ ఏ సివిల్ అండ్ హ్యూమెన్ సొసైటీస్. సో ఈ సివిల్ అంటే పౌరులకి స్వేచ్ఛను కనిపిస్తూ మానవత్వంతో ఉన్న సొసైటీలో ఈచ్ మ్యాన్ ఈజ్ ఏబుల్ టు ఫుల్ఫిల్ దోస్ ఆబ్లిగేషన్స్ అకార్డింగ్ టు హిస్ ఓన్ ఇంక్లినేషన్స్ అండ్ ఎబిలిటీస్. సో తన ఎబిలిటీస్ పరంగా, అంటే తనకి ఎంత వీలైతే అంత, సో తనకు చేతనైనంత హెల్ప్ చేయగలుగుతాడు. ఎప్పుడు ఒక ప్రజాస్వామ్య దేశంలో రెండు ఆబ్లిగేషన్స్ కూడా ఫిల్ చేయగలరు మనిషి. తన ఫ్యామిలీని చూసుకోగలడు, సొసైటీని చూసుకోగలడు. బట్ ఇన్ ఏ కంట్రీ లైక్ సౌత్ ఆఫ్రికా ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఫర్ ఎ మ్యాన్ ఆఫ్ మై బర్త్ అండ్ కలర్ టు ఫుల్ఫిల్ బోత్ దోస్ ఆబ్లిగేషన్స్. కానీ సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలు, అందులోనూ నా కలర్ తో పుట్టినటువంటి వ్యక్తి, అంటే ఒక బ్లాక్ పీపుల్ గా పుట్టినటువంటి వ్యక్తికి దిస్ ఈజ్ ఇంపాసిబుల్ అనమాట. ఈ రెండు ఆబ్లిగేషన్స్ ని ఫుల్ఫిల్ చేయడం ఇంపాసిబుల్. ఇన్ సౌత్ ఆఫ్రికా ఏ మ్యాన్ ఆఫ్ కలర్ హూ అటెంప్టెడ్ టు లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వాజ్ పనిష్డ్ అండ్ ఐసోలేటెడ్. సో సౌత్ ఆఫ్రికాలో ఎవరైతే, అంటే ఈ కలర్ కి బ్లాక్ పీపుల్ ఒక మనిషిలాగా బతకడానికి ట్రై చేసినా కూడా దే విల్ బి పనిష్డ్ అండ్ ఐసోలేటెడ్. ఒంటరిగా వదిలేస్తారు అనమాట వాళ్ళందరూ. ఐసోలేటెడ్ అంటే వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా వేసేస్తారు జైల్లో ఇట్లా. ఇన్ సౌత్ ఆఫ్రికా ఏ మ్యాన్ హూ ట్రై టు ఫుల్ఫిల్ హిస్ డ్యూటీ టు హిస్ పీపుల్ వాజ్ ఇన్ఎవిటబ్లీ రిప్డ్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ అండ్ హిస్ హోమ్ అండ్ వాజ్ ఫోర్స్డ్ టు లివ్ ఎ లైఫ్ అపార్ట్. సో సౌత్ ఆఫ్రికాలో ఎవరైతే ప్రజల్ని చూసుకోవాలనుకుంటారో సొసైటీని, వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ నుంచి దేవర్ రిప్డ్, దూరం చేసేస్తారు, తమ ఇంటి నుంచి, తన ఫ్యామిలీ నుంచి, అండ్ దూరంగా బతికేలాగా చేస్తారు. ఏ ట్విలైట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సీక్రెట్స్ అండ్ రెబెలియన్. సో సీక్రెట్ గా ఒక హాఫ్ సీక్రెట్ లైఫ్ ని గడపాల్సి వస్తుంది, ఒక తిరుగుబాటు దారుని లాగా. ఐ డి నాట్ ఇన్ ద బిగినింగ్ చూస్ టు ప్లేస్ మై పీపుల్ అబౌవ్ మై ఫ్యామిలీ. సో మొదట్లో నా ఫ్యామిలీ కన్నా నా ప్రజలు ఎక్కువ అని నేను అనుకోలేదు, ప్రజల కన్నా ఫ్యామిలీని ఎక్కువ అని అనుకున్నాను మొదట్లో. బట్ ఇన్ అటెంప్టింగ్ టు సర్వ్ మై పీపుల్,
కానీ నా ప్రజల్ని చూసుకుంటూ వాళ్ళ ప్రజలకి బాగు చేయాలనే ఈ అటెంప్ట్లో I found that I was prevented from fulfilling my obligations as a son, a brother, a father and a husband. సో ఈ సొసైటీని చూసుకుంటున్నటువంటి క్రమంలో నాకు అర్థమైంది ఏంటంటే, నాకు తెలిసి వచ్చింది, నేను ఒక కొడుకులాగా, ఒక బ్రదర్ లాగా, ఒక ఫాదర్ లాగా, ఒక హస్బెండ్ లాగా నా ఆబ్లిగేషన్స్ని చేయలేకపోయినాను. ఐ వాజ్ ప్రివెంటెడ్. సో నేను ఫుల్ఫిల్ చేయలేకపోయినాను అన్న విషయం నాకు తెలిసి వచ్చింది. ఐ వాజ్ నాట్ బార్న్ విత్ ఏ హంగర్ టు బి ఫ్రీ. సో ఫ్రీగా ఉండాలా అంటే స్వేచ్ఛగా బతకాలనేటువంటి ఆలోచనతో, అనేటువంటి ఆకలితో నేను పుట్టలేదు. పుట్టినప్పుడు తెలియదు కదా మనకు స్వేచ్ఛ లేదు, నేను ఒక బ్లాక్ పీపుల్ని, నేను ఇక్కడ నాకు ఎటువంటి స్వేచ్ఛ లేదన్న విషయం పుట్టినప్పుడు తెలియదు. ఐ వాస్ బార్న్ ఫ్రీ. పుట్టినప్పుడు స్వేచ్ఛగానే పుట్టారంతా. ఫ్రీ ఇన్ ఎవ్రీ వే దట్ ఐ కుడ్ నో. సో తనకు తెలిసినంత వరకు అన్ని విషయాలలో ఫ్రీగానే ఉన్నాడు, స్వేచ్ఛగానే. ఫ్రీ టు రన్ ఇన్ ద ఫీల్డ్స్ నియర్ మై మదర్స్ హట్. సో వాళ్ళ మదర్ హట్స్ దగ్గర పొలాలలో తిరుగుతూ ఉన్నాడు, దాన్ని ఫ్రీ అనుకున్నాడు. ఫ్రీ టు స్విమ్ ఇన్ ద క్లియర్ స్ట్రీమ్ దట్ ర్యాన్ త్రూ మై విలేజ్. సో వాళ్ళ విలేజ్లో ప్రవహించేటువంటి ఒక కాలువలో ఈదుతా ఉన్నాడు, దాన్నే స్వేచ్ఛ అనుకున్నాడు. ఫ్రీ టు రోస్ట్ మీలీస్ అండర్ ద స్టార్స్ అండ్ రైడ్ ద బ్రాడ్ బ్యాక్స్ ఆఫ్ స్లో మూవింగ్ బుల్స్. సో నైట్ టైమ్స్ తనకు నచ్చినటువంటి ఫుడ్ వండుకోవడం అండ్ మెల్లగా కదులుతున్నటువంటి ఎద్దుల మీదకి, ఆ వీపుల మీదకి ఎక్కి ప్రయాణం చేయడం. సో ఇవన్నీ స్వేచ్ఛ అనుకున్నాడు. యాజ్ లాంగ్ యాజ్ ఐ ఒబేడ్ మై ఫాదర్ అండ్ అబైడెడ్ బై ద కస్టమ్స్ ఆఫ్ మై ట్రైబ్, ఐ వాజ్ నాట్ ట్రబుల్డ్ బై ద లాస్ ఆఫ్ మ్యాన్ ఆర్ గాడ్. సో వాళ్ళ ఫాదర్ చెప్పినట్టు వాళ్ళ వాళ్ళ తెగ, వాళ్ళ ట్రైబ్కి సంబంధించినటువంటి కస్టమ్స్ అన్నిటినీ, ఆ ఆచారాలన్నింటినీ పాటిస్తున్నంత కాలం ఈ మనిషి తయారు చేసినటువంటి రూల్స్ కానీ, దేవుడు తయారు చేసినటువంటి రూల్స్ కానీ, వాటి వల్ల ఎప్పుడు ఇబ్బందులు రాలేదు. అంటే చాలా హ్యాపీగా గడిచిందనమాట చిన్నప్పుడంతా. ఇట్ వాజ్ ఓన్లీ వెన్ ఐ బిగాన్ టు లెర్న్ దట్ మై బాయ్హుడ్ ఫ్రీడమ్ వాజ్ అన్ ఇల్యూషన్. సో కొన్నాళ్ళకు తెలిసి వచ్చింది, తను చిన్నప్పుడు ఏవైతే ఫ్రీడమ్ అనుకున్నాడో, పైన చెప్పాం కదా, సో వాటన్నిటిని ఫ్రీడమ్ అని అనుకున్నాడు అన్నాం. సో అదంతా ఇల్యూషన్ అని తెలిసి వచ్చింది అనమాట, అదంతా భ్రమ అని తెలుసుకున్నాడు. ఎప్పుడంటే వెన్ ఐ డిస్కవర్డ్ యాజ్ ఎ యంగ్ మ్యాన్ దట్ మై ఫ్రీడమ్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ టేకెన్ ఫ్రమ్ మీ. సో ఒక యంగ్ మ్యాన్ లాగా, ఒక యువకునిగా యంగ్ ఏజ్ వచ్చిన తర్వాత తన ఫ్రీడమ్ని ఆల్రెడీ లాగేసుకున్నారన్న విషయం తెలుసుకున్నాడు. దట్ ఐ బిగాన్ టు హంగర్ ఫర్ ఇట్. సో అప్పుడు కావాలనిపించింది, ఫ్రీడమ్ కావాలి, స్వేచ్ఛ కావాలి అని అనిపించింది. అట్ ఫస్ట్ యాజ్ ఎ స్టూడెంట్ ఐ వాంటెడ్ ఫ్రీడమ్ ఓన్లీ ఫర్ మై సెల్ఫ్. సో ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు ఫ్రీడమ్, తనకు మాత్రమే ఫ్రీడమ్ కావాలనుకున్నాడు. ద ట్రాన్సిటరీ ఫ్రీడమ్స్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు స్టే అవుట్ అట్ నైట్, రీడ్ వాట్ ఐ ప్లీజ్ అండ్ గో వేర్ ఐ చోస్. సో ట్రాన్సిటరీ ఫ్రీడమ్స్ అనమాట, అంటే పైన ఫ్రీడమ్ లాగా కనిపిస్తుంటాయి అంతే, అవి కాదు అసలైన ఫ్రీడమ్స్. సో అవి కావాలనిపించింది స్టార్టింగ్లో. ఏంటవి? టు స్టే అవుట్ అట్ నైట్, రాత్రిళ్ళు బయట ఉండాలి. రీడ్ వాట్ ఐ ప్లీజ్డ్, తనకు నచ్చింది చదవాలి. అండ్ గో వేర్ ఐ చోజ్, తను ఎంచుకున్న ప్రదేశానికి వెళ్ళాలి. సో ఇవే ఫ్రీడమ్ అనుకున్నాడు, అవి కావాలనిపించింది యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు. Later, as a young man in Johannesburg, I yearned for the basic and honorable freedoms of achieving my potential, of earning my keep, of marrying and having a family. సో ఇంకా యంగ్ ఏజ్, దాని తర్వాత కొన్నాళ్ళకు జోహానెస్బర్గ్లో ఉన్నప్పుడు ఇంకా బేసిక్ అండ్ ఆనరబుల్ ఫ్రీడమ్స్ కావాలనిపించింది అనమాట. అచీవింగ్ మై పొటెన్షియల్, ఆఫ్ ఎర్నింగ్ మై కీప్. సో తను సంపాదించి తన నిలదొక్కుకోవాలి కదా, తనకి కొద్దిగా పవర్ ఉండాలి. సో అవి కావాలనుకున్నాడు. ఆఫ్ మ్యారింగ్, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అండ్ హ్యావింగ్ ఏ ఫ్యామిలీ. సో ఈ ఫ్రీడమ్స్ కావాలనిపించింది. ద ఫ్రీడమ్ నాట్ టు బి అబ్స్ట్రక్టెడ్ ఇన్ ఏ లాఫుల్ లైఫ్. సో న్యాయబద్ధంగా బతికేటప్పుడు ఈ ఫ్రీడమ్ని ఎవరు అడ్డుకోకూడదు అనమాట. బట్ దెన్ ఐ స్లోలీ సా దట్ నాట్ ఓన్లీ వాస్ ఐ నాట్ ఫ్రీ, బట్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వర్ నాట్ ఫ్రీ. సో కొన్నాళ్ళకి అర్థమైంది, నాకు ఒక్కనికే కాదు ఈ ఫ్రీడమ్ లేనిది, నా బ్రదర్స్కి, నా సిస్టర్స్కి, అంటే బ్లాక్స్ అందరికీ కూడా, ఎవరు కూడా స్వేచ్ఛ అనేది లేదు. I saw that it was not just my freedom that was curtailed, but the freedom of everyone who looked like I did. సో నా ఒక్కడి ఫ్రీడమ్ మాత్రం అక్కడ పోయింది, నాలాంటి కలర్లో ఎవరైతే కనిపిస్తారో వాళ్ళందరి ఫ్రీడమ్స్ పోయినాయి అని, అంటే ఫ్రీడమే లేకుండా పోయింది ఈ బ్లాక్స్కి. దట్ ఈస్ వెన్ ఐ జాయిన్ ద ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్. సో నేను అప్పుడే ఈ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అనే పార్టీలో జాయిన్ అయినాను. అండ్ దట్ ఈస్ వెన్ ద హంగర్ ఫర్ మై ఓన్ ఫ్రీడమ్ బికేమ్ ద గ్రేటర్ హంగర్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ మై పీపుల్. సో అప్పుడు నా ఆకలి అనేది అందరి ఆకలిలాగా మారిందనమాట. సో ఈయన అప్పటిదాకా తనకు మాత్రమే ఫ్రీడమ్ కావాలనుకున్నాడు, కానీ ఇప్పుడు ఏమైపోయింది, తన ప్రజల యొక్క ఫ్రీడమే తన ఫ్రీడమ్ అని అనుకున్నాడు. ఇట్ వాస్ దిస్ డిసైర్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ మై పీపుల్ టు లివ్ దేర్ లైఫ్స్ విత్ డిగ్నిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ దట్ యానిమేటెడ్ మై లైఫ్. సో ఈ కోరికే
అంటే నా ప్రజల ఫ్రీడమే నా ఫ్రీడమ్ అని అనుకున్నాడు కదా. అంటే నా ప్రజలంతా విత్ డిగ్నిటీతో బతకాలి, అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలా అని చెప్పి దట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఏ ఫ్రైట్ అండ్ యంగ్ మ్యాన్ ఇంటూ ఏ బోల్డ్ వన్. సో ఈ కోరికే తనను ఒక భయపడుతూ ఉన్నటువంటి ఒక యువకుడు ఒక ధైర్యవంతుల్లాగా మారాడు. సో తన జీవితంలో వచ్చినటువంటి మార్పులు అనమాట. అప్పటిదాకా తను బాగుంటే చాలు, తన ఫ్యామిలీ బాగుంటే చాలు అనుకునేటువంటి వ్యక్తి, అంటే భయపడుతూ ఉన్నటువంటి ఫ్రైట్ అండ్ యంగ్ మ్యాన్ బికేమ్ ఏ బోల్డ్ వన్. సో ధైర్యవంతుడు అయ్యాడు. దట్ డ్రోవ్ ఏ లా అబైడింగ్ అటార్నీ టు బికమ్ ఏ క్రిమినల్. సో ఈ చట్టాన్ని పాటించేటువంటి ఒక అటార్నీ, అంటే ఒక లాయర్, ఒక క్రిమినల్ అయ్యాడు. అంటే వైట్స్ అందరూ ఇతన్ని ఏమనేస్తారు, క్రిమినల్ అనేస్తారు కదా. సో చట్టాన్ని అనుసరించేటువంటి ఒక వ్యక్తి క్రిమినల్ అయిపోయినాడు ఇప్పుడు. దట్ టర్న్డ్ ఏ ఫ్యామిలీ లవింగ్ హస్బెండ్ ఇంటూ ఎ మ్యాన్ వితౌట్ ఎ హోమ్. సో ఫ్యామిలీని ఇష్టపడేటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు ఎలా మారిపోయాడు, ఏ మ్యాన్ వితౌట్ ఎ హోమ్, ఇల్లు లేని వ్యక్తి అయిపోయినాడు. దట్ ఫోర్స్డ్ ఏ లైఫ్ లవింగ్ మ్యాన్ టు లివ్ లైక్ ఎ మాంక్. సో జీవితాన్ని ఇష్టపడేటువంటి వ్యక్తి ఒక సన్యాసిలాగా బతకాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనమాట. I am no more virtuous or self-sacrificing than the next man, but I found that I could not even enjoy the poor and limited freedoms I was allowed when I knew my people were not free. So, మిగిలిన వాళ్ళు ఎలా అయితే ఉంటారో తన తోటి వాళ్ళకంటే గొప్ప అనేం కాదు. కాకపోతే నాకు ఉండేటువంటి, అంటే ఈ చిన్న చిన్న పూర్ అండ్ లిమిటెడ్ ఫ్రీడమ్స్ ఉంటాయి కదా, తనకున్నాయి. అంటే కొన్ని చేయగలుగుతాడు, తను నచ్చినట్టు కొన్ని విషయాలలో బతకగలడు. కానీ when I people my people were not free. So when I knew my people were not free, వీళ్ళ ప్రజలు అంటే మిగిలిన బ్లాక్స్ అందరికీ ఫ్రీడమ్ లేదు. సో అది తెలుసుకున్నప్పుడు తనకు ఉన్నటువంటి చిన్న చిన్న ఫ్రీడమ్స్ ని అనుభవించడం కూడా ఇష్టం లేదనమాట. అంటే అందరూ ఫ్రీడమ్తో ఉండాలని అతని కోరిక. ఫ్రీడమ్ ఈజ్ ఇండివిజిబుల్. ద చైన్స్ ఆన్ ఎనీ వన్ ఆఫ్ మై పీపుల్ వర్ ద చైన్స్ ఆన్ ఆల్ ఆఫ్ దెమ్. ద చైన్స్ ఆన్ ఆల్ ఆఫ్ మై పీపుల్ వర్ ద చైన్స్ ఆన్ మీ. సో ఫ్రీడమ్ అనేది ఇండివిజిబుల్ అనమాట. వీళ్ళకి లేదని ఇట్లా చెప్పలేం, వీళ్ళకు ఉంది వాళ్ళకి లేదని. సో ఒకరి మీద, అంటే వీళ్ళ ప్రజలలో ఒకరి మీద చైన్స్ ఉన్నా కూడా అది అందరి మీద ఉన్నట్టే. అందరి మీద చైన్స్ ఉంటే, అంటే అందరి మీద చైన్స్ ఉన్నాయనుకో అది నా మీద పడ్డట్టే అని. అంటే చైన్స్ అంటే ఇక్కడ ఈ ఫ్రీడమ్ ని బానిస సంఖ్యలు అనమాట. ఫ్రీడమ్ ని కర్టైల్ చేసేయడం, ఫ్రీడమ్ లేకుండా చేయడం. సో ఒక్క బ్లాక్ పీపుల్ కి ఫ్రీడమ్ లేకపోయినా అది ఆఫ్రికన్స్ అందరికీ లేనట్టే. సో ఆఫ్రికన్స్ లో ఎవరికి లేకున్నా కూడా అది నాకు లేనట్టే, ఆ చైన్స్ నా మీద ఉన్నట్టే. సో నేను పోరాడతాను అని ఆయన చెప్తా ఉన్నాడు. ఐ న్యూ దట్ ద అప్రెసర్ మస్ట్ బి లిబరేటెడ్ జస్ట్ యాజ్ షూర్లీ యాజ్ ద అప్రెస్డ్. సో అతనికి తెలిసింది ఏంటంటే, నాకు తెలుసు ఈ అప్రెసర్ కూడా స్వేచ్ఛ కావాలి. అంటే ఈ అణచివేయబడ్డ వ్యక్తికి ఎటువంటి స్వేచ్ఛ లేదు, అణచేస్తున్నటువంటి వ్యక్తికి కూడా స్వేచ్ఛ లేదంటున్నాడు. ఎందుకంటే మ్యాన్ హూ టేక్స్ అవే అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఇస్ అ ప్రిజనర్ ఆఫ్ హేట్రెడ్. సో ఒకరి యొక్క ఫ్రీడమ్ ని లాగేసుకుంటున్నటువంటి వ్యక్తి ప్రిజనర్ ఆఫ్ హేట్రెడ్. సో ద్వేషం అనేటువంటి జైల్లో అతను కూడా బంధింపబడ్డాడు. సో అతనికి ద్వేషం ఉంది. సో అది ఒక నెగిటివ్ క్యారెక్టర్. ఇతరుల యొక్క ఫ్రీడమ్ ని తీసుకుంటున్నామంటే మనకే ఫ్రీడమ్ లేదు. హీఈస్ లాక్ బిహైండ్ ద బార్స్ ఆఫ్ ప్రిజుడ్యూస్ అండ్ నారో మైండెడ్నెస్. సో ఆయన ప్రిజుడ్యూస్ అంటే చూడండి, స్ట్రాంగ్ డిస్లైక్ వితౌట్ ఎనీ గుడ్ రీజన్. ఎటువంటి రీజన్ లేకుండా అవతల వ్యక్తిని మనం హేట్ చేస్తా ఉన్నామంటే దాన్ని ప్రిజుడ్యూస్ అంటాం అనమాట. సో ప్రిజుడ్యూస్ ఉన్నట్టు అండ్ నారో మైండెడ్నెస్, చాలా కుంచిత స్వభావం, కుంచిత ఆలోచనలు ఇవన్నీ ఉన్నట్టు. సో వాటి నుంచి బయటపడాలి అప్రెసర్ కూడా, అంటే వైట్స్ కూడా. ఐఎమ్ నాట్ ట్రూలీ ఫ్రీ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ అవే సమ్మన్ ఎల్సెస్ ఫ్రీడమ్. సో వేరే వ్యక్తి యొక్క ఫ్రీడమ్ ని నేను లాగేసుకుంటున్నానంటే అసలు నేను స్వేచ్ఛగా లేనట్టు. ఐఎమ్ నాట్ ట్రూలీ ఫ్రీ జస్ట్ యాజ్ షూర్లీ యాజ్ ఐఎమ్ నాట్ ఫ్రీ వెన్ మై ఫ్రీడమ్ ఈస్ టేకెన్ ఫ్రమ్ మీ. అంటే నా నుంచి ఫ్రీడమ్ లాగేసుకుంటే నేను స్వేచ్ఛగా ఉన్నాను కదా. సో అవతల వ్యక్తి ఫ్రీడమ్ లాగేసుకున్నప్పుడు కూడా నేను స్వేచ్ఛగా ఉన్నాను. ద అప్రెస్డ్ అండ్ ద అప్రెసర్ అలైక్ ఆర్ రాబ్డ్ ఆఫ్ దేర్ హ్యుమానిటీ. సో ఇద్దరు అప్రెసర్ అండ్ ఈ అప్రెస్డ్ వీళ్ళిద్దరు కూడా వాళ్ళ యొక్క హ్యుమానిటీని లాగేసుకుంటున్నాం. సో ఆ రెండిట్లో నుంచి వాళ్ళిద్దరూ బయటపడాలి అని. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ లెసన్.